హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 99 అంటే ఈ సండే ఎపిసోడ్లో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి చెప్పేది ఇప్పుడు చెప్తున్నానని కాదు, సండే ఎపిసోడ్లో కొంచెం కంటెంట్ తక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం మనం పైన లాగిచ్చేద్దాం. కాకపోతే ఇవాళ బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం, దానికి కారణాలు ఏంటి దాని గురించి తర్వాత తీసుకున్నట్లయితే ఇమ్మాన్యుయల్ను లాస్ట్లో సేవ్ చేయడంలో బిగ్ బాస్ టీం వల్ల అంతర్యం ఏంటనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దీంతో పాటు అంటే విన్నింగ్ ప్రైజ్ ను కూడా రివీల్ చేశారు కదా. విన్నింగ్ ప్రైజ్ రివీల్ చేసిన తర్వాత విన్నర్ కు టోటల్ 50 lakhs అమౌంట్ వస్తాయి, లేకపోతే మధ్యలో ఎవరైనా పట్టుకెళ్తారనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. దాని తర్వాత టాప్ 5 లో సంజన గారు అయితే వచ్చేసారు. సంజన గారు టాప్ 5 కి అర్హులా అనర్హులా అనే దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత బిగ్ బాస్ టీం వాళ్ళు అంటే ఆ ప్రైజ్ మనీ ఏదైతే ఉండిందో ఆ ప్రైజ్ మనీని ఎలా యూజ్ చేస్తారు ఏంటి అన్నప్పుడు అందరూ ఏదో చెప్పారు కానీ రీజన్స్ పెద్దగా నాకు అంతగా అనిపించలేదు. కానీ బట్ డిమాండ్ పవన్ చెప్పిన రీజన్స్ అయితే జెన్యున్ గా క్లారిటీగా అనిపించింది అనమాట. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దానితో పాటు మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూగా ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నా. సో తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తప్పకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేమి మ్యాటర్స్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రతిసారి జరిగేదేనండి ఆ ప్రైజ్ అమౌంట్ను రివీల్ చేయడం. అది అంటే 50 lakh కామన్ అనమాట. కొంచెం పెంచడమో తగ్గించడమో జరిగితే కొంచెం క్రేజీగా ఉంటుంది, కానీ ఎప్పుడు జరిగేదే కదా, అందులో క్రేజీ ఏముండింది అన్న పాయింట్ అనమాట. దాంతో పాటు మారుతి వారి ఒక కార్ అయితే వస్తుంది విన్నర్కు. చూడాలా ఈసారి 50 lakh విన్నర్కి వస్తుందా లేదా అనేసి. ఎందుకంటే ఈ సీజన్కి వచ్చిన హింట్స్ ఎవరికి రాలేదు. టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రం పెద్ద టెంట్ పడే అవకాశం అయితే ఉండింది. టెంట్ అంటే ఆ 50 lakh ప్రైజ్ మనీ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్ అనేది నా అభిప్రాయం. చూద్దాం ఎలా ఉంటుంది అనేసి, ఎవరెవరు తీసుకుంటారనే దాని గురించి కూడా మాట్లాడదాం. యాజ్ యూజువల్ నాగార్జున సార్ ఎంట్రీ, తర్వాత ఆడియన్స్ ఉంటారు కదా. సో ఆడియన్స్ నాగార్జున సార్ను పోగొట్టడం ఏంటంటే నాకు ఇది కొంచెం బోరింగ్ అనిపించింది. ప్రతిసారి నాగార్జున సార్ను పోగొట్టడం, వాళ్ళకి వీడియో అంటే టెలికాస్ట్ చేస్తారు, ఇవన్నీ కొంచెం మారితే బాగుండి అనిపించింది. దాంతోపాటు ఈ రోజు ఆడియన్స్ చూసిన తర్వాత, ఈ రోజు అనే కదా రీసెంట్ టైంలో చూసుకున్న తర్వాత ఆడియన్స్ ఎందుకో కొంచెం తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళనే కొంచెం వాళ్ళ పేర్లు మాట్లాడిన ఆడియన్స్ ని టెలికాస్ట్ చేయడము, వీళ్ళిద్దరే టాప్ లో ఉన్నారని కూడా కొంచెం ప్రొజెక్ట్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే అలాగే ఉంది. దాంతోపాటు ఇవాళ చెప్పాం కదా, సో ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ లో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజు బర్నీ గారు జంటగా ఎలిమినేట్ అయిపోతున్నారు. ఏది చేసినా కానీ, ఓడిపోయినా గెలిచినా కానీ ఇద్దరు జంటగా వెళ్ళిపోతున్నారు. మంచి స్నేహితులు. మనకు మూవీ ఉంది కదా చిరంజీవిది, స్నేహం అంటే ఇదేనారా, కాదు స్నేహం కోసం. సో అలాగే అనిపించింది అనమాట. సో ఇద్దరు వీడని బంధం లాగా అనిపించింది. తర్వాత చూసుకున్నట్టయితే ఎపిసోడ్ నాగార్జున సార్ వీళ్ళతో మాట్లాడతారు. వీళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రైజ్ మనీ రివీల్ చేసిన తర్వాత మీరు ఈ అమౌంట్ ని ఎలా యూజ్ చేస్తారు, తర్వాత ఈ అమౌంట్ లో హౌస్ ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నప్పుడు ఫస్ట్ బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బర్నీ గారు ఇనిషియల్ స్టేజ్ లో అంటే ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు, ఇదని అందరికి తెలిసిందేనమాట. ఆయన క్లియర్ గా చెప్తాడు, ఆయన కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆయన క్లియర్ చేసుకుంటానని చెప్పాడు. దాంతో పాటు ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇస్తాను, ఎంతో కొంత అమౌంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇస్తానని చెప్తాడు అనమాట. ఇక్కడ నాగార్జున సార్ అడుగుతారు, ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఎంత ఇస్తారు మీరు అన్నప్పుడు, సార్ మా మదర్ని అడిగి చెప్తాను సార్ అది ఇదని బర్నీ గారు అన్నారు. సో ఆబ్వియస్లీ బర్నీ గారికి కూడా తెలుసు అంటే ఇది విన్నే ఛాన్స్ లేదు, కానీ బట్ వాళ్ళ మదర్ని అడిగిస్తానన్న పాయింట్ బాగుంది. ఆయన ఆలోచన కూడా చాలా బాగుంది అనిపించింది. తర్వాత ఈ హౌస్ లో ఎంత అమౌంట్ అంటే మిగతా 6 ఉన్నారు కదా, ఎవరికి అమౌంట్ ఇచ్చి హౌస్ లో టాప్ 5 నుంచి కానీ లేకపోతే ఇక్కడ నుంచి తొలగిస్తామన్నప్పుడు ఇమ్మాన్యుయల్ అండ్ డిమాండ్ పవర్ పేరు చెప్పాడు. వాళ్ళిద్దరికి అవసరం సార్ అన్నాడు. తర్వాత ఫైనల్ గా ఇమ్మాన్యుయల్కి ఇస్తాను సార్, 20 lakhs ఇచ్చేసి ఇమ్మాన్యుయల్ అయితే తప్పిస్తాను సార్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వచ్చాడు. సో నాగార్జున సార్ ఇక్కడ సెటైర్ కూడా వేశారనమాట. ఇమ్మాన్యుయల్ పెళ్లి పెద్దలాగా ఉన్నావయ్యా అది అనేసి. సో ఇమ్మాన్యుయల్ అడిగినప్పుడు ఇమ్మాన్యుయల్ కూడా కొంచెం జెన్యున్ గానే చెప్పాడు. మీరు చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ లైఫ్ స్టోరీ అనేది ఒక సినిమాటిక్ రేంజ్ లో ఉంటుంది. అదేంటంటే తను చిన్న స్థాయి నుంచి ఒక బిలో మిడిల్ క్లాస్ కూడా కాదు, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక తాటాకు పాకలో నుంచి వచ్చి మనోడు ఈ స్టేజ్ దాకా వచ్చాడంటే చూడండి, సెలబ్రిటీ లెవెల్లో వచ్చాడు. సెలబ్రిటీకి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు వీక్ 2.5 లక్ష రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడంటే
తన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాడో అది చాలు తన సక్సెస్ కనిపించింది. తను క్లియర్గా చెప్పాడు, వాళ్ళ మదర్ వాళ్ళకు హౌస్ కన్స్ట్రక్షన్ అదంతా జరిగిపోయిన తర్వాత కొంత ఈఎంఐ అమౌంట్ ఇదంతా ఉంది సార్, సో ఈ అమౌంట్ని తీసుకెళ్లి ఆ అప్పుని తీర్చడానికి కొంత అప్పులు ఉన్నాయని చెప్పాడు. ఆ అప్పు తీర్చడానికి బయట వాడుతాను సార్. దానితో పాటు తన లవర్ ఎవరైతే ఉన్నారో సింగిల్ పేరెంట్ అంట అమ్మాయి, వాళ్ళ మదర్ మాత్రమే ఉన్నారని చెప్తున్నాడు. సో అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అమ్మాయి పీజీ చదివేంత వరకు పీజీ చదివితే ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేనే భరిస్తాను, నేనే చూసుకుంటాను సార్. ఈ అమౌంట్లో కొంత అమౌంట్ అమ్మాయికి యూజ్ చేస్తాను. దాని తర్వాత వాళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళ అక్క పిల్లల్ని ఇద్దరిని మనోడే చూసుకుంటున్నాడు అంటే ఇమ్మాన్యుయల్. సో వాళ్ళు చదువు పూర్తయ్యేంత వరకు నేనే చూసుకుంటాను సార్, నేను మాట ఇచ్చాను. సో వాళ్ళ బాగోగులు కూడా నేనే చూసుకుంటానని చెప్పాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పలేదు అనమాట, నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇస్తాను, దత్తత తీసుకుంటాను, లేకపోతే ఇవన్నీ చెప్పలేదన్నమాట. సో అలా అనిపించింది. దీని తర్వాత తీసుకున్నట్లయితే నాగార్జున సార్ సెటైర్ వేశారు కదా, పెళ్లి పెద్దలాగున్నాం అనేసి, ఇప్పుడు పెళ్లి కొడుకుని పిలుద్దాం అనేసి డీమన్ పవన్ ఉద్దేశించి మాట్లాడాడు అనమాట. సో డీమన్ రీజన్ నాకు ఎందుకు నచ్చిందంటే, డీమన్ వాళ్ళ ఫాదర్కు టంగ్ క్యాన్సర్ ఉందంట అండి. టంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందంట. మనోడు అవన్నీ వదిలేసి హౌస్లోకి వచ్చాను, నేను ఎప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చింది ఏం లేదు సార్, వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు. సో ఈ ప్రైజ్ అమౌంట్లో నేను మా ఫాదర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాను. దాంతోపాటు మా బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్ కూడా ఎంతో సపోర్ట్ ఉన్నాడు మా ఇంటికి కావచ్చు. సో ఈ మొత్తం అమౌంట్ వాళ్ళకి ఇస్తాను అది అన్నప్పుడు ఇక్కడ నాగార్జున సార్ అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, ఈ హౌస్లో కొంత అమౌంట్ వేరే మెంబర్కి ఇచ్చి ఈ హౌస్లో నుంచి ఎలిమినేట్ చేయాలంటే ఎవరికి ఇస్తావు అది అంటే కళ్యాణ్ చూపించాడు. కళ్యాణ్ చూపించి, సార్ ఇద్దరం కామనర్గా వచ్చాము, సో కొంత అమౌంట్ ఏం కాదు సార్, 50-50 తీసుకుంటాం, ఎందుకంటే ఇద్దరం కామనర్స్గా వచ్చాము, ఇద్దరం ఈక్వల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. సూపర్ అనిపించింది నాకు ఇక్కడ. ఎందుకంటే రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే కళ్యాణ్ మరియు రీమాన్ యొక్క బాండింగ్ అనేది పెరిగింది. రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయింది అనేది నా ఫీలింగ్ అనమాట. సో మంచిగా అనిపించింది. దాని తర్వాత రీతుకు ఈ వచ్చిన విన్నింగ్ అమౌంట్లో రీతుకు గిఫ్ట్ ఎంత ఇస్తావు అది అంటే, సార్ 5 lakhs పెట్టి గిఫ్ట్ కొనిస్తాను సార్ అది ఇదని డీమన్ అన్నాడు అనమాట. దానికి రియాక్షన్గా వీళ్ళ హౌస్ మేట్స్ కూడా అన్నారు 5 lakhs అది ఇది అనేసి. అసలు టూ కూడా అనిపించింది నాకు, అసలు హైలైట్ అనిపించింది. మన డీమన్ పవన్ చూస్తుంది ప్యూర్ హార్ట్ అనిపించింది. మనోడు ఏ రోజు కూడా సింపతికి అలాగా చేసినట్టు అనిపించలేదు అనమాట. తర్వాత సంజన గారు వచ్చారు. సంజన గారికి డబ్బు కొదవ కాదు, ఆవిడ రిచ్ కిడ్. సో ఆల్మోస్ట్ తనకు తెలుసు, మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ అందరికి తెలుసు. ఒకనొక సందర్భంలో కళ్యాణ్ ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతున్నప్పుడు తన శారీ వాల్యూ 1,30,000 అని చెప్తుంది అనమాట. అసలు చూడండి ఇక్కడ హైలైట్ ఉంటుంది. ఇక్కడ కళ్యాణ్ పడాలంటాడు అనమాట, మాకు ఒక బైక్ వచ్చేస్తుంది అనేసి. అలా ఉంటుంది మిడిల్ క్లాస్ జీవితాలు. సో సంజన గారు ఏం చెప్పారంటే, మా అసోసియేషన్కు కొంత అమౌంట్ ఇస్తాను సార్, కొంత అమౌంట్ వాళ్ళ పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తానని చెప్తుంది. తర్వాత హౌస్లో ఎవరికి ఇచ్చేసి ఎలిమినేట్ చేస్తారంటే 15 lakh తనుజ గారికి ఇచ్చేసి ఎలిమినేట్ చేస్తానని చెప్తుంది. తర్వాత కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్పాడు. మిగతా బయట చూసే వాళ్ళందరికీ కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ వాళ్ళది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంట. వాళ్ళ మదర్కు చాలా అయితే బంగారపు నగలు అవి ఉండేవి. సో అందరూ అనుకునే వాళ్ళు మీ మదర్కు బీరువా పట్టనంత బంగారం ఉండేది అది ఇది అనేసి. సో నేను ఈ అమౌంట్లో మా మదర్కు బంగారం కొనిస్తాను సార్, తర్వాత నేను కొంతమంది పిల్లల్ని ఎప్పుడు అనుకుంటునేవాడిని పిల్లలను దత్తత తీసుకోవాలనేసి, నేను దత్తత తీసుకుంటాను అది ఇది అని చెప్పాడు అనమాట. కొంచెం ఏదో కన్విన్సింగ్గా లేదనిపించింది, మిగతా వాళ్ళకు కూడా అలా కనిపించుండొచ్చేమో. బట్ మనోడైతే జెన్యున్గానే చెప్పాడు అనేది నా ఫీలింగ్, బయట వేరుగా వెళ్తుంది. దాంతోపాటు తీసుకున్నట్లయితే లాస్ట్లో ఇది కళ్యాణ్ అడుగుతారు ఎవరికి ఇచ్చి పంపిస్తారు అన్నప్పుడు, కళ్యాణ్ ఎవరి పేరు చెప్పారు, ఇమ్మాన్యుయల్ పేరు చెప్పాడు అనమాట. నా కాంపిటీటర్ సార్ అది ఇది అనేసి 50-50 పనిచేసుకుంటాం సార్ అని చెప్తాడు అనమాట. తర్వాత తనుజ గారు వస్తారు. తనుజ గారు వచ్చిన తర్వాత తనుజ గారు ఏంటంటే, ఇప్పటి వరకు ఆవిడ వాళ్ళ కుటుంబానికి ఏం ఫైనాన్షియల్గా సపోర్ట్గా లేదంట. ఈ అమౌంట్లో కొంత అమౌంట్ ఆవిడ ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, దాంతోపాటు ఏదైనా దత్తత తీసుకుంటాను సంథింగ్ ఏదో అన్నట్టుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలా అనిపించింది. దాని తర్వాత ఆల్రెడీ కళ్యాణ్ సేవ్ అయ్యాడు కదా, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు సేవింగ్ ప్రాసెస్ అయితే జరిగింది. అక్కడ ముత్యాలు ఉంటాయి. సో పూల్లో వదిలేస్తే ఆ ముత్యం అనేది వీళ్ళు నాగార్జున సార్ రివీల్ చేసినప్పుడు ఆ ముత్యం ఓపెన్ అవుతుంది. ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఈ సెకండ్ ఫైనలిస్ట్ అవుతారనమాట. ఆబ్వియస్లీ నేను అనుకున్నా అది ఆ ప్రాసెస్ పెట్టగానే తనుజ గారిని సేవ్ చేస్తారనేసి. సో అలాగే తనుజ గారు అయితే ఫస్ట్ సేవ్ అయిపోయారు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంకో టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్లో ఈవిడ అయిపోయారు కదా. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే క్లియర్గా
అక్కడ ఇమిటేట్ చేయాలన్నమాట, ఎవరిని హౌస్లో జరిగిన ఈవెంట్స్ని ఇమిటేట్ చేయాలా. సో బాగా చేశారు అందరు, బాగానే అనిపించింది, ఓకే అనిపించింది. దీనికంటే ముందు తమన్ గారు ఏదో మూవీ ప్రమోషన్ గురించి వచ్చారు, దాని గురించి కూడా జరిగిందనమాట. మీకు అందరికి తెలిసిందే కదా, సాటర్డే సండే నాగార్జున సార్ ఉంటారు కాబట్టి మూవీ ప్రమోషన్స్ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు వస్తారు, ప్రమోట్ చేసుకొని వెళ్ళిపోతారు. మీరు చూసుకున్నట్టయితే నిన్నటి ఎపిసోడ్లో స్నిగ్ధ గారు వచ్చారు, ఆవిడ సంథింగ్ ఏదో వాల్ టూర్ వెళ్తున్నారంట సింగింగ్ దాంట్లో. ఈరోజు తమన్ గారు వచ్చారు. సో ఇక్కడ తర్వాత సేవింగ్ ప్రాసెస్ అనేది సూపర్గా పెట్టారు. తర్వాత కళ్యాణ్ చేత వాల్ అయితే బద్దలు కొట్టే ప్రాసెస్ పెట్టారు. అక్కడ వాల్ బద్దలు కొట్టిన తర్వాత థర్డ్ ఫైనలిస్ట్ డీమన్ పవన్ అన్నారు. సో డీమన్ పవన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. దాంతోపాటు మనోడు కామెడీ కూడా చేశాడు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు ఎప్పటివరకు సపోర్ట్ చేసిన ధన్యవాదాలు, ఇలాగే నాకు కప్పు కోసం అంటే విన్నింగ్ కూడా నాకు సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నానని చెప్పాడు. అయిపోయింది అనమాట. ఇక్కడ మంచి థింగ్ ఏంటంటే, చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కళ్యాణ్ చేతులారా డిమాండ్ థర్డ్ ఫైనలిస్ట్ అవ్వడము వాళ్ళిద్దరు బాండ్ అలా చూపిస్తుంది అనమాట. సో టూ గుడ్ అనిపించింది. తర్వాత ఇమ్మాన్యుయల్ను సేవ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉండిందో, అంటే తర్వాత ఇంకో టాస్క్ జరుగుతుంది. అదేంటంటే కంప్లైంట్స్ చెప్పాలి. కంప్లైంట్స్ చెప్తే వాళ్ళకి లగ్జరీ ఐటమ్స్ వస్తాయి అనమాట. ఇమ్మాన్యుయల్ మీద తనుజ కంప్లైంట్స్ కానీ, డిమాండ్ తనుజ మీద అవ్వచ్చు, కళ్యాణ్ బర్ని మీద అవ్వచ్చు, సంజన వచ్చేసరికి సంజన ఎవరి మీద చేశారు, డిమాండ్ మీద చేసింది, సంజన డిమాండ్ మీద చేసింది. సో ఇలా జరిగింది అనమాట. ఏదో సోగా జరిగింది, పెద్ద చెప్పుకోదగ్గ కంటెంట్ కూడా ఏం లేదు. ప్రతిసారి లాగే అంటే ప్రతి వీక్ రీతి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది కాబట్టి ఆ టాక్స్ దంసరాట్ కానీ, మూవీని గెస్ చేయడం కానీ, సాంగ్ గెస్ చేయడం కానీ ఇలాంటివి ఉండే అనమాట. సో కొంచెం సప్పగా అయిపోయింది ఈ సండే ఎపిసోడ్ అనిపించింది. తర్వాత సేవింగ్ ప్రాసెస్ లో ఇమ్మాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఇమ్మాన్యుయల్ 4th ప్లేస్ లో సేవ్ అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. ఇమ్మాన్యుయల్ 4th ప్లేస్ లో సేవ్ అయ్యాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ ను లేట్ గా సేవ్ చేయడంలో బిగ్ బాస్ టీం వల్ల అంతర్యం ఏమిటి అనేది నాకు అర్థం కాలేదని ఎందుకన్నానంటే, ఇక్కడ ఏంటంటే 4th లో అంటే ఆబ్వియస్లీ తినక క్లియర్ గా ఇండికేషన్ ఇస్తున్నట్టు, నువ్వు విన్నింగ్ రేస్ లో లేవు. సో నీకున్న చాయిస్ ఏమన్నా అమౌంట్ ఏమన్నా ఆఫర్ చేస్తే అమౌంట్ పట్టుకెళ్ళడం తప్ప ఇంకో చాయిస్ లేదని ఇండైరెక్ట్ గా ఏమైనా హింట్ ఇస్తున్నారా? ఈ సీజన్ లో వచ్చిన హింట్స్ ఎవరికి రాలేదండి. మాక్సిమం నేను అనుకోవడం విన్నర్ కి అయితే ఇదే గతి అనిపించింది. నిన్ను దాని పేరు వెలగట్లేదు, అదే గతి అనిపించింది. ఎందుకంటే మాక్సిమం డబ్బులు గిన ఆఫర్ చేస్తే అందరు పట్టుకెళ్ళిపోతారండి. టాప్ 1 and 2 కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారు. మేబీ కళ్యాణ్ కూడా ఏమైనా ఇంటి వస్తే మనోడు కూడా పట్టుకెళ్ళిపోవచ్చు, చెప్పలేం. అలా ఉంది అనమాట సిచ్యువేషన్. తనుజ గారు అయితే తీసుకునే ఛాన్సెస్ లేదు. తను విన్నింగ్ పొజిషన్ లో ఉన్నానేమో అన్న అపోహలో ఉండింది కాబట్టి తనుజ గారు తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. అందుకే చెప్తున్నా, ప్రైజ్ మనీలో మ్యాక్సిమం అమౌంట్ అనేది డైల్యూట్ అయిపోతాయి. అమౌంట్ పట్టుకొని వెళ్తారు, ఆఫర్ చేస్తారు, అమౌంట్ పట్టుకొని వెళ్తారు. ఆఫర్ చెయ్యకుండా కూడా ఉండొచ్చు, చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇలా జరిగింది. తర్వాత ఫైనల్ గా బర్నీ వర్సెస్ సంజన గారి మధ్య అయితే ఎలిమినేషన్ జరిగింది. బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. ఆబ్వియస్లీ బర్నీ గారు అంటే లీస్ట్ లో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్ తో పాటు ఎలిమినేట్ అయిపోయాడు. సంజన గారు టాప్ 5 కు అర్హులా అంటే 70 to 80% అర్హులు. ఎందుకంటే ఆవిడ స్టార్టింగ్ నుంచి గేమ్ బాగా ఆడారు. ప్రాపర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరంటే సంజన గారి పేరే చెప్తారనమాట. దాన్ని తీసుకున్నా, మీరు ఏది తీసుకున్నా కానీ ఆవిడ హస్తం అనేది ఉంటుంది. హస్తం అంటే ఆవిడ ముద్ర అనేది ఉంటుంది. ఆవిడ నామినేషన్లో లేకపోయినా, లేకపోతే ఆవిడ నామినేషన్లో ఉన్నా, టాస్క్లో లేకపోయినా, ఎలిమినేట్ అయినా, సంచాలకులుగాను లేకపోతే ఎలాగోలా ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేస్తారు. అలాగే ఉండింది. టాప్ 5 అర్హులు అంటే అర్హులే. కాకపోతే నేను రీతి వస్తుంది అనుకున్నా, బట్ సంజన గారు అయితే వచ్చారు టాప్ 5కి. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. భరణి స్టేజ్ మీదకి వచ్చారు, సెకండ్ టైం ఏవి ప్లే చేశారు, మంచి ఎమోషనల్ జర్నీ. తర్వాత ఫైనల్గా తీసుకున్నట్టయితే అందరికి సెండ్ ఆఫ్ చెప్పాలా. సెండ్ ఆఫ్ ఏంటంటే అందరికి అక్కడ ఒక సీన్ నడుస్తుంది. ఏంటంటే, సో ఎవరితో బంధం కట్ చేసుకుంటున్నావు అది ఇది అనేసి ఒక టాస్క్ అయితే పెట్టారు. డిమాండ్ వచ్చేసరికి ఏంటి సార్ ఆయన ఎలిమినేట్ అయ్యారు కదా, మళ్ళీ ఎందుకు సార్ ఇది అది అనగానే ఏదో ఊరికే చేస్తుందో చేయడం అని చెప్పానయ్యా. సరే, అక్కడ ఉన్న 5 గురించి మంచి మాటలు చెప్పంటే టాప్ 5 చూడటానికి చాలా బాగున్నారని భరణి అనేసి డిమాండ్ పవన్ గురించి చెప్పాడు. సో నాకు కాంపిటేటర్ సార్, మా ఇద్దరు నాకు మంచి కాంపిటేటర్ అనిపించాడు డిమాన్. సో తనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది బాహుబలి లాగా. సో ఇలాగే మనం బయట కూడా క్యాచ్అప్ అవుదాం అది ఇది అని చెప్పారు. తర్వాత ఇమ్మాన్యుయల్ గురించి చెప్పారు. సంజన గారి గురించి మంచి మాటలు చెప్పారు. సో మేబీ ఆవిడ చేసిన పాయింట్స్, ఆవిడ చేసిన యాక్టివిటీస్ ఏమంటే అది జనాలకి నచ్చుంటాయి సార్. దానివల్లే టాప్ 5లో ఉంటున్నదని నేను అనుకుంటున్నానంటే వాటి వల్లే టాప్ 5లో ఉందనేది కూడా నా పాయింట్. థర్డ్ ఇమ్మాన్యుయల్ గురించి చెప్తారు. ఇమ్మాన్యుయల్ ఈజ్ అ ట్రూ ఎంటర్టైనర్, సో హీఈస్ ఎలిజిబుల్. సో స్టార్టింగ్ లో బాగా మాకు ర్యాపో ఉండింది.
8th వీక్ నుంచి కొంచెం ఆ ర్యాపో అనేది కొంచెం ఆ డిస్టెన్స్ అంటే పెరిగింది. ఇమ్మనిల్ నీ మీద నాకేం లేదు, ఇమ్మనిల్ అది ఇది అని, కానీ ఇమ్మనిల్ కూడా అన్నా నీ మీద కూడా నాకేం లేదన్నా అని చెప్పాడు అనమాట. తర్వాత కళ్యాణ్ గురించి చెప్పాడు. కళ్యాణ్ ఈజ్ కామన్ కంపోజిటర్. ఎంటైర్ సీజన్ మీద నేను ఎవరినైనా నామినేట్ చేయలేదంటే ఒకటి సుమన్ శెట్టిని, 2 కళ్యాణ్. కామన్ కంపోజ్డ్, సో హీ విన్నింగ్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్, విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్న క్యాండిడేట్ అని చెప్పాడు అనమాట. దాంతోపాటు ఫైనల్ గా తనుజ గారి గురించి చెప్పాడు. తనుజ గారికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చినట్టు అనిపించింది అనమాట. నీ పెళ్లికి పిలువు, నేను ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు నీది నాది బాండింగ్ ఎలాగుండిందో, నాన్న కూతురు బాండింగ్, నాది దివ్యది, నాది సుమన్ శెట్టిది, ఈ బాండింగ్ అన్ని నాకేంటంటే ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చేసి నాన్న అని పిలిచినా కానీ, అన్న అని పిలిచినా కానీ, ఏదని పిలిచినా కానీ నేను అంత హృదయం లేని మనిషిని కాదు. సో అందరినీ నేను యాక్సెప్ట్ చేస్తాను, అలాగే ఉండింది. అది రాంగ్ ప్రాజెక్ట్ ఏంటి, ఏదన్నా నాకు తెలిసి నేను ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడిగాడు అనమాట భరణి. ఇంతటితోటి అయిపోయింది. భరణి టాప్ 5లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే భరణికి కొంచెం బయట నెగిటివ్ బజ్ అనేది క్రియేట్ అయింది అనమాట. అదేంటంటే మేనేజ్మెంట్ కోట అనేసి. మేబీ ఒకవేళ భరణి టాప్ 5కి వస్తే బిగ్ బాస్ టీం వల్ల కూడా ఏదన్నా నెగిటివ్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. బట్ సంజన అండ్ భరణి ఇద్దరు ఈక్వల్ గా వచ్చారంటే మోస్ట్లీ ఇద్దరికి సేమ్ ఓటింగ్ పడి ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సేమ్ ఓటింగ్ పడి ఉంటే భరణిని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే టాప్ 5కి వస్తే బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఇన్ని రోజులు వచ్చింది కదా, ఒకవేళ భరణిని కంటిన్యూ చేసి బ్యాడ్ నేమ్ ఏమన్నా వస్తుందేమో, మేనేజ్మెంట్ కోట అని బయట నడుస్తుంది కదా, ఆయన వస్తుందనేమో ఎలిమినేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. చూడాలి ఎలా ఉంటుందో. బయట ఆయన బజ్ గురించి మాట్లాడాడంట. ఆ బజ్ లో వచ్చేసరికి కళ్యాణ్ నువ్వు గిన అయితే ఎవరికి విన్ ఇస్తావంటే కళ్యాణ్కి విన్ ఇస్తానని చెప్పాడంట. బజ్ చూడాలా, బజ్ చూసి దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలా. ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, నా వీడియో చూసినట్లయితే ఆల్రెడీ అంటే టాప్ 5 అనౌన్స్ చేశారు. ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి. తప్పకుండా ఈ రోజు ఈ 1.5 అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను దీని మీద సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి. ఈ 1.5 అవర్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఈ 1.5 అవర్ 1 డే కింద క్యాలిక్యులేషన్ అనమాట. నెక్స్ట్ డే నుంచి ఎవరు ఏపీఆర్ యాక్టివిటీస్ వాళ్ళు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఓకే యాక్టివేట్ అయిపోతారు. ఈ 1.5 అవర్ ఇంపార్టెంట్ అనమాట. చూడాలా. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసుకుంటూ వచ్చారు కదా, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్ వీడియోలు అయితే క్రియేట్ చేయబోతున్నాను. అది కూడా మీకు త్వరలో రివీల్ చేస్తాను. మంచి మంచి హిస్టారికల్ ఈవెంట్స్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.